తందూరి కాలీఫ్లవర్ టిక్కా. వావ్! సో నిజంగానే అంటే కాలీఫ్లవర్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మంచూరియా లాగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టర్ మంచూరియా అని తెలిసిందే మనకు గోబీ నుంచి అన్నమాట. సో చూద్దాం టిక్కా అనేది ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కాలీఫ్లవర్ ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చావా లేకపోతే? లేదు, అది జస్ట్ లీచింగ్ ప్రాసెస్ చేసాం వామ్ వాటర్లో ఒక 10 minutes అలా ఉంచేసి ఆ తర్వాత. పర్ఫెక్ట్. అండ్ నిజంగానే టిక్కా అనగానే మనకు చాలా స్పైసెస్ అనేవి కావాలి, దానివల్లే టేస్ట్ వస్తుంది అనమాట. పర్ఫెక్ట్. అండ్ వాటిని బ్యాలెన్స్ చేయడానికి పెరుగు మంచి కాంబినేషన్, యాక్చువల్గా చాలా వైజ్ ఆప్షన్. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక స్పూన్. సో ఫస్ట్ కొంచెం శనగపిండి, ఆ తర్వాత స్పైసెస్ అన్ని కూడా వేసేద్దాం. ఓకే, కొంచెం కారం. సో పౌడర్స్ అన్ని వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కలుపుకోవడం. అవును. జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా, పసుపు కొంచెం, అలాగే కొంచెం సాల్ట్. సో ఇది కలిపేసుకుందాం ఫస్ట్. యూజువల్గా అంటే కాలీఫ్లవర్ మనము చాలా ఫార్మ్స్లో తీసుకుంటాము, ఫ్రైగా, కర్రీగా అండ్ ఫ్రైడ్ రైస్లో కూడా తీసుకుంటూ ఉంటాము. పర్ఫెక్ట్గా ఏది తీసుకోవచ్చు? సో నార్మల్లీ దాన్ని ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా సాట్ చేయడం కానీ, లేదంటే నార్మల్ లీచింగ్ ప్రాసెస్లో చేసి జస్ట్ మసాలాస్ వేసి ఇప్పుడు మనం చేసిన గ్రిల్డ్ ఫామ్లో కానీ, టిక్కాస్ ఫామ్లో కానీ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, సో స్పైసెస్ అన్నీ నువ్వు వేసేసి చక్కగా కలిపేస్తావు. నెక్స్ట్ కసూరి మేతి కూడా ఇందులోనే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, నెక్స్ట్ కర్డ్ వేసి కలిపేసుకుందాం. ఓకే, సో చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం తిక్కుగా ఉంటే ఏమంటే జారిపోకుండా మంచిగా దానికి బైండ్ అయి ఉంటుంది గోబీ. అవును. సో ఇలా మనం స్పైసెస్ అన్ని మ్యారినేట్ చేస్తూ ఉన్నాం కదా, సో ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే ఇన్ ఏ మంత్ ట్వైసా, థ్రైసా, లేకపోతే వీక్లీ వన్స్ కూడా తీసుకోవచ్చు? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే స్పైసెస్ కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ దాంతో మనం ఆయిల్ డీప్ ఫ్రై ఏం చేయకూడదు. సో అందులో ఉన్న ప్రాపర్టీస్ కూడా మనం డీప్ ఫ్రై చేస్తే లాస్ అయిపోతుంది కాబట్టి ఇలా మ్యారినేషన్ చేసి మనము జస్ట్ సార్ట్ చేసుకోవడం, లేదంటే గ్రిల్ చేసుకోవడం, అదర్వైజ్ స్టీమ్ ప్రాసెస్లో. ఓకే, అండ్ డీప్ ఫ్రై అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది, షాలో ఫ్రైలో కూడా. సో ఇన్ ఏ డే పర్సన్ ఆయిల్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలి? సో పర్ పర్సన్ వచ్చేసి 2 to 3 teaspoons ఆఫ్ ఆయిల్ పర్ పర్సన్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఈ మ్యారినేషన్ అయితే మనం కాసేపు అలా ఉంచాలి కదా? ఎస్, అవును. ఇందులో కాలీఫ్లవర్స్ కూడా వేసేసి కొద్దిసేపు ఉంచేద్దాం. ఓకే, ఓకే. సో నువ్వు అలా కలుపుతూ ఉండు అండ్ కాసేపు పక్కన కూడా పెట్టుకోవాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది, అందులో కాలీఫ్లవర్ కూడా వేసాము. కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఒక 15 to 20 minutes అలా పక్కన ఉంచేయాలి. సో చక్కగా మ్యారినేషన్ అయితే చేసుకున్నాం, అని పక్కన కూడా పెట్టేసుకున్నాము. ఆ కాలీఫ్లవర్లో ఆ మిశ్రమం మొత్తం చక్కగా జల్లప్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం ఇందులో. ఓకే, ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంక ఇది వేసి
సో గ్రిల్ చేస్తున్నాం కాబట్టి చక్కగా మనము స్టిర్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో గోబీ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, కాంట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఎవరైతే బ్లడ్ థిన్నర్ మెడిసిన్ యూస్ చేస్తారో, అంటే కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్లో బ్లడ్ థిన్నర్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో బ్లడ్ థిన్నర్ ఎక్కువగా యూస్ చేసేటప్పుడు కాలీఫ్లవర్ యూస్ చేయకూడదు, బికాజ్ ఇందులో వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ కే మనకు బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడుతుంది కాబట్టి దానికి కొంచెం ఫుడ్ అండ్ డ్రగ్ ఇంట్రాక్షన్ లాగా అవుతుంది. సో వాళ్ళు మాత్రమే యూస్ చేయొద్దు. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కాదు, కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే కొంచెం మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అనమాట, జస్ట్ అదంతా మొత్తం రోస్ట్ చేసుకోవడానికి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. రెడీ అయినట్టేనా? లాస్య తందూరి కాలీఫ్లవర్ టిక్కీ రెడీ అయిపోయింది. తందూరి కాలీఫ్లవర్ టిక్కీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తందూరి కాలీఫ్లవర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. తందూరి కాలీఫ్లవర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి కాగాక ఈ కాలీఫ్లవర్ ముక్కలని వేసి బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తందూరి కాలీఫ్లవర్ టిక్కా రెడీ.